చూడండి, నా మాట కాస్త వినండి. ఇలా మనం ఒకరినొకరం దూషించుకోవటం వల్ల ఉపయోగం లేదండి. మనకు నిజం తెలియాలి అంటే మనం వాళ్ళిద్దరినీ కూర్చోబెట్టి వాళ్ళు చెప్పేది వినాల్సి ఉంటుంది. మీరు చెప్పేది కరెక్టే. అయినా కూడా మా అబ్బాయి మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. వాడు ఇలాంటి నీచమైన పని ఎన్నటికీ చేయడు. మాకు మా పెంపకంపై పూర్తి నమ్మకం ఉంది. చూడండి, మా ఇంటి సంస్కారం కూడా అలాంటిదేం కాదు. మా అమ్మాయి ఇంట్లోంచి పారిపోయి దొంగచాటుగా పెళ్లి చేసుకోవడానికి. మేం కూడా అలాంటి అమ్మాయిని మా కోడలిగా ఎన్నటికీ ఒప్పుకోం. పారిపోయి పెళ్లి చేసుకున్న పిల్లని. మేం కూడా మా ఇంటికి 4 కోడళ్ళని తెచ్చాం, పూర్తి ఆచారాలతో, పూర్తి సాంప్రదాయాలతో. ఇంకొకటి మాకు బాగా తెలుసు, మా కార్తీక్ మా పద్ధతుల్ని, పరువుని ఎన్నడూ మర్చిపోడు. అవును లవ్లీ, మన ప్రేమ మన మనసుల్లో నుంచి ఎప్పటికీ పోదు. ఈ లోకమందు నేను అబద్ధాలు కోరాన్ని, కానీ నాకు పూర్తి నమ్మకం ఉంది నా లవ్లీ నాతో ఎన్నటికీ అబద్ధం చెప్పదని. నాకు ఏమాత్రం చాలు, కనీసం నువ్వు నా కోసం అబద్ధం చెప్పకుండా ఉండేందుకు ప్రయత్నించావు. ఒకవేళ నీకు మరో అవకాశం దొరికితే నువ్వు మా అమ్మ ముందు మంచి కోడలివి కాగలవని తప్పకుండా నిరూపించుకునేదానివి. ఇంకా నాకు మంచి భార్యగా. ఈ సెంటిమెంట్ మాటలతో నా సంతోషాన్ని పోగొట్టుకోదలుచుకోలేదు. ఇక ఆపు, ఏం మాట్లాడుకో, సైలెంట్ గా ఉండు. లేదు లవ్లీ, నా మనసులో ఉన్నదంతా ఈరోజే నీతో చెప్పని. మన ఇద్దరికీ మేలు చేసే దారి ఒక్కటే, మన అమ్మా నాన్నల ఇష్ట ప్రకారం నడుచుకోవడమే. వాళ్ళు మన పెళ్లి ఎవరితో నిర్ణయిస్తే వారిని మనం చేసుకోవాలి. మీరు మీ గొప్పల గురించి చెప్పడం ఆపేస్తే చాలా బాగుంటుంది. మీరంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు మీ అబ్బాయి కార్తీక్ మా అమ్మాయి లవ్లీని తీసుకుపోలేదని? మీరు ఎంతగా కప్పిపుచ్చాలనుకున్నా ఇంకా సేపట్లో మీ అబ్బాయి మా అమ్మాయిని తీసుకువెళ్లిపోయాడన్న సంగతి లోకం మొత్తానికి తెలుస్తుంది. మీరనుకున్నట్టుగా మా అబ్బాయి కార్తీక్ మీ అమ్మాయి లవ్లీని తీసుకెళ్ళినట్లయితే మేమే స్వయంగా రాజీకొచ్చి బేషరతుగా మీ అమ్మాయిని కోడలిగా స్వీకరిస్తాం. ఒక్క మాట, మీరు అంటున్న మాట అబద్ధం అయితే మీ అమ్మాయి లవ్లీని శాశ్వతంగా కంటపడకుండా మా అబ్బాయి జీవితం నుంచి దూరంగా తీసుకువెళ్ళిపోండి. మేము ఒప్పుకుంటున్నాం. అయినా మేము మళ్ళీ మీతో చెప్తున్నాం, మా అమ్మాయి లవ్లీ ఇలాంటి చిల్లర వేషాలు ఎన్నటికీ వేయదు. చూద్దాం, అది చూద్దాం. ఎవరు అబద్ధమో ఎవరు నిజమో కాసేపట్లో అంతా తేట తెల్లమవుతుంది. నువ్వు డబ్బులిస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఎదురుగా అమ్మవారి గుడి ఉంది, దండం పెట్టుకుని 2 నిమిషాలు వస్తాను. ఇప్పుడెందుకు? కాసేపట్లో మనం గుడికి వెళ్తున్నాగా. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఈ గుడికి వెళ్ళి అమ్మవారికి దండం పెట్టుకునేదాన్ని. నేను ఇప్పుడే 5 నిమిషాలు వస్తాను. అమ్మా భవానీ, కార్తీక్ తో మళ్ళీ మళ్ళీ అబద్ధాలు చెప్తూ నేను అతన్ని మోసం చేస్తున్నాను. నాకిది నచ్చడం లేదు. నా మనసు కలవర పెడుతుంది.
అందుకే నువ్వు కనిపించగానే క్షమించమని అడుగుతున్నాను. ఒకవేళ నీకు నా మీద కోపం వస్తే నీకు తెలుసుగా, నేను చెప్పిన ఈ మాటలన్నీ నా ప్రేమని దక్కించుకోవడానికి. అమ్మా భవానీ, మన ప్రేమను దక్కించుకోవడానికి అబద్ధం చెప్పడం పెద్ద తప్పేం కాదుగా. పెద్దలు అంటుంటారు కదా, నిజమైన ప్రేమను పొందడం అంటే దేవుడి ఆశీర్వాదం పొందినట్లేనని. అందుకే నేను ఇలా చేస్తున్నాను. అమ్మా భవానీ, ఈ రోజు వరకు నేను చెప్పిన అబద్ధాలన్నిటికీ నన్ను క్షమించు ప్లీజ్ తల్లి, ప్లీజ్. ముఖ్యంగా ఈ రోజు చెప్పిన అబద్ధానికి. నాకు తెలుసు, మా అమ్మ నాన్నకు నా మీద అసలు ప్రేమే లేదు, వాళ్ళకి ఎలాంటి బాధ్యత లేదు. కానీ కార్తీక్ నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఐ ప్రామిస్, నేను కార్తీక్తో అంతా చెప్పేస్తాను, ఉన్నది ఉన్నట్టుగా. ఏమండి, మీరు చాలా రోజుల నుంచి స్కూటర్ నడపడం లేదు, ఇప్పుడు నడపగలరా? అరే, నడపడం మర్చిపోయాను అనుకున్నారా? గుర్తుందా, వయసులో ఉన్నప్పుడు మిమ్మల్ని తీసుకుని హైదరాబాద్ లో ఉన్న వీధులన్నీ షికార్లు కొట్టేవాళ్ళం. నాకు అసలు ఇదేం అర్థం కావడం లేదు. మన లవ్లీ ఇలాంటి మిడిల్ క్లాస్ పిల్లాన్ని ఎలా ఇష్టపడిందో నాకు అర్థం కావడం లేదు. ఎక్కండి, పదండి. మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఏమండి, త్వరగా కానివ్వండి. అరే, మీరు ఇలాగే స్కూటర్ మీద రావడానికి ట్రై చేస్తే సంవత్సరాలు గడిచిపోతాయండి. మీకు ఎటువంటి అభ్యంతరం లేకపోతే దయచేసి మా ఈ చిన్న బండి ఎక్కండి. పదండి. కార్తీక్, నీకొక విషయం చెప్పాలి. చెప్పు. లేదు, ముందు నువ్వు ప్రామిస్ చేయి, నా మీద అస్సలు కోపడినని. సరే, ప్రామిస్. అది నేను నీతో ఒక్క నిమిషం. హలో, ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఎంత టైం కావాలి లవ్లీ? తర అరవకు, ఏం జరిగిందో చెప్పు. అయితే విను, మీ అమ్మా నాన్నలు కార్తిక్ వాళ్ళ పేరెంట్స్ ని కలిశారు. ఇంకొకటి ఏంటంటే, మీ నాన్నగారు చాలా కోపంగా ఉన్నారు లవ్లీ. ఇకపోతే కార్తిక్ వాళ్ళ అమ్మకు నువ్వు చేసిన ఈ కుట్ర గురించి తెలిసిందనుకో, ఇక ఆవిడేం చేస్తుందో ఆ దేవుడికే తెలియాలి. చూడుతారా, వీటన్నిటి గురించి ఆలోచించే టైం అయిపోయింది. నేనిప్పుడు చావో రేవో అనే స్థితిలో ఉన్నాను. ముందు నువ్వు పంచే నాన్నగారితో చెప్పు, నేను కార్తీక్ ఇక్కడ గుళ్ళో ఉన్నామని. అప్పుడు అనుకుంటారు మేం పెళ్లి చేసుకోబోతున్నామని. అర్థమైందా? నేనిక పెట్టేస్తాను. బాయ్ బాయ్. ఓరే దేవుడా, ఇప్పుడు నేనేం చేయను? కార్తీక్ నా ప్లాన్ అంతా చెప్పేనా, లేదంటే చెప్పకుండా ఇలాగే కొనసాగించనా? లవ్లీ, ఇంకాసేపు నువ్వు ఇలాగే నటిస్తే కార్తీక్ని పెళ్లి చేసుకోవాలన్న నీ కల తప్పకుండా నెరవేరుతుంది. అవునా?
అయ్యో అయ్యో, ఈ పిల్లడు ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేశాడో అర్థం కావడం లేదే. భగవంతుడా, ఇతనికి తెలుస్తుందా మేం బస్సులో ఇటువైపు గనక వస్తే లవ్లీ కార్తిక్ లో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయేవాళ్ళు. అసలు ఏం చేయాలనుకుంటున్నాడే పిల్లాడు? మీనాక్షి, త్వరగా రా, త్వరగా వచ్చి టిఫిన్ తిను. ఆక 2 నిమిషాలు మాట్లాడొచ్చేస్తాను. వీళ్ళ గోల వీళ్ళది. ఫోన్ కలవట్లేదే. ఓరి దేవుడా. ఏమైంది లవ్లీ? నువ్వు ఈ ఫోన్ కాల్కి ముందు నాతో ఇది చెప్పబోయావు ఏంటి? అదేంటంటే నేను నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాను. పద వెళ్దాం. మనం గుడికి వెళ్దాం అనుకున్నాంగా. పద. ఈ అమ్మాయిని కానీ మీరు ఎక్కడైనా చూసారా? ఏమైనా చెప్పారా? ఇదిగో బాబు, ఈ అబ్బాయిని ఎక్కడైనా చూసారా? అరే మీనాక్షి, కిట్టుని పట్టుకో, నిద్రపోతున్నాడు. ఇదిగో డ్రైవర్, ఏదైనా షార్ట్ కట్ దారి చూడు, మేము త్వరగా ఇంటికి వెళ్ళాలి, అందరూ అలసిపోయి ఉన్నాం. అమ్మా అమ్మా, నాయనమ్మ అక్కడ ఉంది. అన్ను, నీకేమైంది అసలు? ఒకసారి కార్తిక్ కనిపిస్తాడు, ఇంకోసారి తాతయ్య నాయనమ్మ. మెదలకుండా కూర్చో. తాతయ్య నాయనమ్మలు గుర్తుకొస్తున్నారా? మనం ఇంటికగా వెళ్తున్నాం ఇప్పుడు. వెళ్ళి వాళ్ళతో సంతోషంగా ఆడుకుందు గాని ఇప్పుడు వచ్చి కూర్చో. నాకు విషయం అర్థం కావడం లేదండి. పిల్లలకి ఈ విషయం తెలిసిందంటే వాళ్ళు ఏమనుకుంటారు? హే గుడే, నువ్వేదో ప్రేమదేవత గుడికి వెళ్తున్నావు అని చెప్పావు. ఇది శివుడి గుడి కదా? అరే, ఆ పరమశివుడు కూడా పార్వతీదేవిని ఎంతగానో ప్రేమించాడు. అవును బాబు, ఆయమ్మ చెప్తుండేది. హిమవంతుడు పార్వతీదేవి పెళ్లి వేరొకరితో చేయాలనుకున్నాడంట. కాని పార్వతీదేవి శివుణ్ణి ఎంతగానో ప్రేమించడం వల్ల తన వారందరినీ వదిలి హిమాలయాలకు వెళ్లి అక్కడ శివుడి కోసం కఠిన తపస్సు చేసిందట. అప్పుడు శివుడు ప్రసన్నుడై భార్యగా స్వీకరించాడు. చాలుగా, ఇప్పుడిక శివుడు ప్రేమికుల దేవుడిగా. ఏమండి, నేను ఈ విషయం శివ సిమ్రన్లకు చెప్తే మంచిదనుకుంటున్నాను. వాళ్ళిద్దరూ పోలీసులు కాబట్టి మనకి ఈ విషయంలో సాయం చేయొచ్చు. నా అభిప్రాయం ఇప్పుడు చెప్పకపోవటమే మంచిది. పిక్నిక్ వెళ్ళారు, ఎంజాయ్ చేస్తుంటారు. కాసేపట్లో ఇంటికి వస్తారు కదా, అప్పుడు చెప్పొచ్చు. ఈ కార్తీక్ మా అమ్మాయిని ఎక్కడ తీసుకెళ్ళుంటాడో అర్థం కావడం లేదు. మా పెంపకం, మేము నేర్పిన సంస్కారం మా వాణ్ణి ఎన్నటికీ ఇలాంటి తప్పులు చేయనివ్వదు.
మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీ అబ్బాయి చాలా మంచివాడనా? మాటకు మాట పెంచకండి. మాటలు పెరిగితే గొడవ అవుతుంది. ఓపిక పట్టండి. వాళ్ళు ఇక్కడే ఎక్కడ ఉండుంటారు. ఆ దేవుడి మీద నమ్మకం ఉంచండి. చూడండి, మీరు కార్తిక్ ఒకసారి ఫోన్ చేయండి. ఇవ్వండి, ఫోన్ ఇవ్వండి. ఫోన్ ఆఫ్ చేసింది. ఫోన్ కూడా ఆఫ్ చేశాడు. అంతగా ఆశ్చర్యపోవాల్సిందేముంది? మీ అబ్బాయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు. అతనెందుకు వాళ్ళు వెళ్ళిన చోటు మరొకరికి తెలియాలనుకుంటాడు? అయినా మా అబ్బాయి ఫోన్ ఆఫ్ చేసినట్లయితే మీరు మీ అమ్మాయికి ఎందుకు ఫోన్ చేయరు? తన ఫోన్ అయితే ఆన్ లోనే ఉంటుంది కదా. అమ్మా దుర్గామాత, చేతులు జోడించి ప్రార్థిస్తున్నారు. కాస్త శాంతంగా ఉండండి. మా ఆందోళన ఇంకా పెంచకండి. ఇలా మాటకు మాట వల్ల గొడవ జరుగుతుంది, కానీ సమస్యకు పరిష్కారం కాదు కదండి. ఇదిగో ఎమ్మెల్యే గారు, ఇలా మనం రోడ్ల వెంట తిరగటం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. మీరు దయచేసి మీ అమ్మాయి ఫ్రెండ్స్ ఎవరికైనా ఫోన్ చేసి కనుక్కోండి. ఎలా వెతికి పట్టుకోవాలో వాళ్ళకి ఏమైనా తెలిసి ఉండొచ్చండి. అవునండి, మీరు ఒకసారి తారకు ఫోన్ చేసి చూడండి. బహుశా వీళ్ళ గురించి తనకేమైనా తెలుస్తుందేమో. తారా ఫోన్ చేస్తుంది. హలో తారా, మేమే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాం. నీకు తెలిసిందంతా వివరంగా చెప్పమ్మా. ఇప్పుడు లవ్లీ కార్తీకులు ఎక్కడున్నారు? అది అంకుల్, నాకు కూడా అది కరెక్ట్ గా తెలీదు. అయినా తను ఎప్పుడు అంటూ ఉండేది, తను పెళ్లి చేసుకోవాలనుకుంటే యాదగిరి గుట్టుంది కదా, అక్కడే పక్కనే శివాలయం కూడా ఉంది కదా, అక్కడే చేసుకుంటారనేది. ఏమైంది? ఎక్కడికి వెళ్ళారని చెప్పింది? ఇద్దరు గుడికి వెళ్ళారట. అక్కడే పెళ్లి చేసుకుంటారట. అమ్మా భవానీ, అలా జరగకుండా చూడు. భగవంతుడా, నేను లవ్లీని పెళ్లి చేసుకోలేను, కానీ తను సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ లోకమందు నేను అబద్ధాలు కోరాన్ని, కానీ నాకు పూర్తి నమ్మకం ఉంది నా లవ్లీ నాతో ఎన్నటికీ అబద్ధం చెప్పదని. కార్తీక్ నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో, కానీ నేను తనతో తన కుటుంబంతో ఎందుకిలా ప్రవర్తిస్తున్నాను? అబద్ధాలతో మోసం చేస్తున్నాను. త్వరగా గుడికి తీసుకెళ్ళండి. దుర్గామాత, నా బిడ్డను కాపాడు తల్లి. మా ఒక్కగానొక్క బిడ్డ తను. చూడు చెల్లెమ్మా, మీరు అలా బాధపడకండి అమ్మా. దుర్గమ్మ తల్లి అందరికీ మేలు చేస్తుంది, అందరినీ కాపాడుతుంది. మా కార్తీక్ బాధ్యతలు తెలియనివాడు కాదు. వాడు ఎన్నటికీ మా ఇంటి పరువు ప్రతిష్టలు పోయే పని చేయడండి. మీరు నిశ్చింతగా ఉండండి. ఎమ్మెల్యే గారు, కాస్త కారు స్పీడ్గా పోనివ్వండి.